అందరికీ నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్ని ఇదైపోవాలి. అరే మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి